గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం మనకి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఉంటాయి. అందులో 6వ అధ్యాయంలో 3 విషయాలు మనము రహస్యంగా ఉంచాలి అని ప్రభు చెప్పారు. మనం చేసే 3 విషయాలు రహస్యంగా ఉంచితే దేవుని ద్వారా మనం ఫలం పొందుతాం. అది రహస్యంగా ఉంచలేదనుకో మన ఫలము మనుషుల ద్వారానే పొందుతాం. మనుషుల ఫలము వ్యర్థం, దేవుని ఫలము శాశ్వతం. ఆ శాశ్వతమైన దేవుని ఫలం పొందుకునే 3 రహస్యంగా మనం మెయింటైన్ చేయవలసిన విషయాలు ఏంటి? నెంబర్ 1, అవర్ గివింగ్ షుడ్ బి సీక్రెట్. మనం ఇచ్చే కానుక అవ్వచ్చు, మనం చేసే సహాయం అవ్వచ్చు, అది సీక్రెట్గానే ఉండాలట. ఎలా ఉండాలట? ఒక చేతితో చేసే సహాయం ఇంకో చేతికి తెలియని విధమైన సీక్రెసీ మెయింటైన్ చేయాలట. అలా కాకుండా నేను ఇస్తున్న కానుక అందరూ చూడాలి, నేను చేస్తున్న సహాయం అందరూ చూసి నన్ను శబాష్ అనాలి అంటే అనే ఆ యాటిట్యూడ్తో, ఆ ఉద్దేశంతో మనం చేస్తే నీవు కోరిన ఫలము నీవు పొందుతావు, కానీ దేవుని నుండి వచ్చే ఫలము నువ్వు పొందవు. ఏంటి కోరిన ఫలం? అన్నా నువ్వు సూపర్ అన్నా, శబాష్ అన్నా, అలాగనే వాడు పక్కకి వెళ్ళి కామెంట్ చేస్తాడు, ఆ ఫలమే పొందుతావు అంటున్నాడు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరంలో వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయము మీతో చెప్పుచున్నాను. వారు తమ ఫలం పొందేశారు. దీనికి అర్థం ఏంటంటే నాట్ ఫ్రమ్ గాడ్, దేవుని ద్వారా ఫలం కాదు. నువ్వు ఎవరి దగ్గర అయితే బోర ఊదుకుని అది చేశాను ఇది చేశానని చెప్పుకుంటావో వారు బహుశా కొడతాయి, చప్పట్లు కొట్టచ్చు, లేకపోతే శబాష్ అనొచ్చు, ఆ ఫలమే పొందుకుంటారు. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండు నిమిత్తం నీ కుడి చేయి చేయున్నది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇందాక వారు లోకానుసారమైనటువంటి ఫలం పొందారు, కానీ నీవైతే నీ రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చులాగున, ఆయన ద్వారా ఫలం పొందులాగున నువ్వు ఏదన్నా నువ్వు ఇచ్చినప్పుడు అట్టి రహస్యం, అట్టి సీక్రెసీ మెయింటైన్ చేయమన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా అవర్ గివింగ్ షుడ్ బి సీక్రెట్. రెండవది అవర్ ప్రేయర్ షుడ్ బి సీక్రెట్ అన్నాడు. అదే నెక్స్ట్ పారాగ్రాఫ్లో, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5, 6 వచనాలు. వేషధారులా ప్రార్థన చేయొద్దు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు నన్ను చూస్తున్నారా? నా ప్రార్థనలో ఎన్ని చక్కటి మంచి పదాలు ఉపయోగించి నా యొక్క కొంతమంది ప్రార్థనలో కూడా వారి వాక్య జ్ఞానాన్ని, వాక్ చాతుర్యాన్ని అందరికీ వినిపించాలనే విధంగా చేస్తారు. మన మనసు దేవుని మీద ఉండాలి. అందుకనే రహస్యమందు అనే మాట ఇక్కడ ఉపయోగించారు. నువ్వు చేస్తున్న సహాయము రహస్యమందు చూచి నీ తండ్రి చూడాలన్నాడు. అలాగే నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా రహస్యంగా ఉండాలి. చూద్దాం 6వ అధ్యాయం 5వ వచనం మత్తయి సువార్త. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలం పొంది ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వారు తమ ఫలాన్ని పొందేశారు. ఏం ఫలం పొందారు? ఈయన చాలా భక్తిపరుడండి, అమ్మో ఆవిడ చాలా ప్రార్థనాపరురాలండి అనే మాట నువ్వు పొందుకోవాలనుకుంటే అది పొంది ఉండొచ్చు. మరి కొందరు నేను దూషించేవారు కూడా దూషించవచ్చు. వారు తమ ఫలము పొంది ఉన్నారు అని నిశ్చయము మీతో చెప్తున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు, వాళ్ళకిలా కాదు, నీవైతే ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏ ప్రతిఫలం కావాలని మనకి? మన ప్రార్థన అందరికీ కనబడవాలని కాక రహస్యమందు నా ప్రభువు నా ప్రార్థన వినాలి అని, ప్రభువుకి మాత్రమే నా విజ్ఞాపన, నా కన్నీరు, నా యొక్క రోదన, నా మొర వినాలి అనే విధంగా ప్రార్థన చేస్తే దేవుని ద్వారా మనం ఫలం పొందుకుంటాం. కాబట్టి రెండోది ఏంటి? అవర్ ప్రేయర్ షుడ్ బి సీక్రెట్. అండ్ ఫైనల్గా మూడోది, నెక్స్ట్ ప్యారల్ అంటారు, యువర్ ఫాస్టింగ్ షుడ్ బి సీక్రెట్. నువ్వు చేసే ఉపవాసము కూడా రహస్యంగా ఉండాలి. కొందరు ఉపవాసం చేసినప్పుడు ముఖం వికారాలు పెట్టుకుని ఉపవాస ప్రార్థన అండి ఈరోజు అని అంటే ప్రజల్లో ఒక గొప్ప భక్తుడుగా, భక్తురాలుగా పేరు పొందాలని ఆశ కలిగిన వారికి వారు ఫలం పొందేసుకుంటారు. బహుశా ప్రజల దగ్గర నుంచి ఆ పేరు పొందుకుంటారు, బట్ నాట్ ఫ్రమ్ గాడ్. చదువుదామా? అదే 6వ అధ్యాయం 16, 17 వచనాలు.
మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారు. ఎల్ల ఫలం పొందేశారు. ఎవరి ద్వారా? మనుషుల ద్వారా. వారు తమ ఫలం పొంది ఉన్నారు. నిశ్చయం మీతో చెప్తున్నా, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు, మరల ఇక్కడ రహస్యం అనే మాట ఉపయోగించారు, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయునప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొనము. ఫ్రెష్గా ఉండు. ఎవరో నిన్ను చూసి నీ మీద జాలిపడి, లేకపోతే నువ్వు ఏదో గొప్ప ప్రార్థనాపరుడు అని నువ్వు నీకు సర్టిఫికెట్లు లేక నీకు వెర్బల్ అప్రిషియేషన్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ప్రియులారా, ఈ మూడు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నా గివింగ్, నా ప్రేయర్, నా ఫాస్టింగ్ ఎవరికి కనబడకూడదు. ప్రభువుకి కనబడే విధంగా నేను చేయాలి. ఆ విధంగా మనం చేస్తున్నట్లయితే ప్రియులారా, దేవుని ఫలము హెచ్చుగా మనం పొందుకుంటాం. దేవుని ద్వారా ఫలం పొందుకున్నప్పుడు ఆ ఫలము ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో మనం అనుభవించినప్పుడు మనకు తెలుస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనలందరినీ ప్రభువుని సంతోషపరిచే విధంగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రాలయ్యా. ధ్యానించిన వాక్యం మా అందరికీ రక్షణ వాక్యంగా, దీవెన వాక్యంగా, మా యొక్క ప్రవర్తన, మా ప్రార్థన, మేము ఇచ్చే సహాయము లేక చేసే ఉపవాసము నీకు అంగీకారంగా, మాకు దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు వచ్చే అనుదిన ఆత్మీయ ఆహారాన్ని ఫాలో అవ్వండి, మీ లైఫ్కి అప్లై చేసుకోండి. సండే మరి చర్చ్ నుంచి లైవ్ వాక్యం పంపిస్తాం కనుక సండే అనుదిన ఆత్మీయ ఆహారాన్ని పంపట్లేదు. మండే టు సాటర్డే ఎవ్రీడే మార్నింగ్ అనుదిన ఆత్మీయ ఆహారం వస్తుంది. ఫాలో అవ్వండి, మీ లైఫ్కి అప్లై చేసుకోండి, దీవింపబడండి. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.